సో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈసారి అధిక మెజారిటీతోని వస్తుందని జెప్పేసి గతంలో చాలామంది చెప్పడం జరిగింది. ఇప్పుడు మనతోని ఉన్నది ఎవరో కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పర్వతగిరి మండలానికి జెడ్పీటీసీగా ఉన్నటువంటి భానత్ సింగ్లాల్ గారు మనతోనే ఉన్నారు. ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీలో వీరు ఉన్నారు. అది కూడా రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ అధికారంలోకి వస్తుందని జెప్పేసి గతంలో వీరు కూడా అన్నారు. బట్ బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీరు కూడా అంటే సింగ్లార్ గారు కూడా కాంగ్రెస్‌లోకి టర్న్ అవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గురించి వీరి ఒపీనియన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నా. ముందుగా మీ బీవీఆర్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఓకే. సార్, నేను సూటిగా అడుగుతున్నా. గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 95-105 వరకు సీట్లు గెయిన్ చేస్తది, అధికారంలోకి వస్తాం అని చెప్పేసి మీరు గతంలో బీఆర్ఎస్‌లో ఉన్నారు. పర్వతగిరి మండల జెడ్పీటీసీగా కూడా ఉన్నారు మీరు. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలేంటిది? వాస్తవంగా బీఆర్ఎస్ ఓటమికి 100 కారణాలున్నాయి. మొదటిగా చెప్పుకుంటే తెలంగాణ అను ఉద్యమకారులకు ఎటువంటి లాభం చేకూరలేదు. వాళ్లకు సముచిత స్థానం రాలేదు. ఇంకొకటి ఏందంటే కండువా మార్చిన వాళ్ళకే పదవులు వచ్చినాయి. ఇక ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరిగింది. అలాగా చాలా రైతులకు 3 ఎకరాల భూమి దళితులకు అన్నారు. ఇంకోటి దళిత బంధు అన్నారు, అది ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది ఇవ్వలేదు. చాలా రకాలుగా తెలంగాణ విషయంలో వీళ్ళు చాలా నెగ్లెక్ట్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ప్రజలకు తెలిసింది, దళిత బంధు రాలేదు, 2 ఎకరాల 3 ఎకరాల భూమి రాలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ డబుల్ బెడ్రూమ్ రాలేదు. వాస్తవానికి ఇవి మేనిఫెస్టోలో పెట్టి మేము అమలు పరుస్తాం, చేస్తామన్న పనిని చేయలేదు. ఇక ఏ రకంగా వాళ్ళు చేస్తారని మూడోసారి నమ్ముతారు? ఇది మాకు తెలిసి ఇదేదో వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి ఆ టైంలో రేవంత్ రెడ్డి 6 హామీలు అనేది ప్రజలకు అట్రాక్ట్ అయినాయి, మాకు కూడా అట్రాక్ట్ అయినాయి. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్ కన్నా ముందు పోవడం జరిగింది. ఓకే. ఇక్కడ మీ పైన ఒక కామెంట్ వచ్చింది అప్పుడు. ఇది కాంగ్రెస్‌లోకి మీరు ఎంటర్ అయిన నెక్స్ట్ మినిటే ఎంపీ టికెట్ కోసమే మీరు వెళ్లారు. మహబూబాబాద్ ఎంపీ టికెట్ కోసం మీరు వెళ్లారనే మాట వాస్తవమా? అవాస్తవమా? ఎంపీ టికెట్ అనేది తర్వాత, మొత్తానికైతే మనం ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు వచ్చే పరిస్థితి లేదు. 10 సంవత్సరాలు వెయిట్ చేసినాం. వ్యక్తిగత లాభం కంటే ప్రజలదే మెయిన్ కదా. అందుకనే నా స్వార్థం కూడా ఉంది. నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా అవుదాం, పై స్టెప్కి వెళ్దాం అంటే వెళ్ళే పరిస్థితి లేదు. ఇందులో అయితే అన్ని అవకాశాలు ఉంటాయి, మంచి పనులు జరుగుతాయి, అభివృద్ధి పనులు జరుగుతాయి అనే ఒక మంచి ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. ఓకే. సార్, ఇప్పుడు ఎట్టకేలకు మీకు టికెట్ అయితే రాలేదు. అంటే మీరు ఆశించిల్లు అక్కడ మీరు అంటే చాలా గోడల మీద మీ పేర్లయితే నిజంగా విరివిగా చూడడం జరిగింది. కంపల్సరీగా మీకు టికెట్ వస్తదని కోణంలో కొంత చర్చ కూడా జరిగింది. టికెట్ అయితే రాలేదు. దీన్ని ఎలా చూస్తున్నారు? టికెట్ రాలేదని ఆశించడం జరిగింది. ఇక దాంట్లో సీనియారిటీని చూసిర్రు, వాళ్ళ వ్యక్తిగత అవన్నీ చూసి వాళ్ళు ఏ రకంగా కరెక్టో అది చూసి వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఫ్యూచర్ ఏదో ఒకటి వస్తదనేది మాకు గ్యారంటీ ఉన్నది. ఓకే. ఇప్పుడు 6 గ్యారంటీస్‌ని మీరు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌లోకి ఎంటర్ అయినామని జెప్పేసి మీరంటున్నారు. సార్, 6 గ్యారంటీస్ అనేది ఇంకా అమలు పరచలేదు మీరు. 100 డేస్ ఇంకా కాలేదా మీకు? ఒకటి, మేము 10 సంవత్సరాలు వెయిట్ చేస్తేనే ఏ స్కీమ్స్ మా దరి చేరలేదు. ఇప్పుడు 6 నెలల పీరియడ్‌లోనే మాకు వాస్తవంగా చెప్పాలంటే రుణమాఫీ 15 ఆగస్టు అన్నాం, చేసి చూపించినాం. ఇంకొకటి ఉచిత బస్ అన్నాం, చేసి చూపించినాం. ఉచిత కరెంట్ అన్నాం, చేసి చూపించినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనుకుంటున్నాం, ఖచ్చితంగా అవి కూడా అయిపోతాయి. ఇక దీంట్లో కానివి ఏమున్నాయి? ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను 6 నెలల్లో సక్సెస్ చేసి చూపిస్తున్నాం. ఇక అంతకంటే ఏం కావాలి ఇక? ఓకే. 8 మంది ఎంపీలున్న మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రం నుంచెల్లి బడ్జెట్ తీసుకురావడంలో వైఫల్యం చెందారు అనే మాటకి మీరు సమర్థించుకుంటారా? ఇప్పుడు కేంద్రం అనేది మీరు ఒక రకంగా మీరు గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం బీజేపీ. వాళ్ళకి తెలవాలి ఏ రాష్ట్రం వెనుకబడి ఉన్నది, వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి
పథకాల మీద వాళ్ళకు ఎటువంటి డెవలప్‌మెంట్ ఏం చేయాలి, తెలంగాణకు ఎటువంటి నిధులు ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలవాలి. తెలవలేదు అంటే అది ఎవరి వైఫల్యం? మాది కాదు కదా! మేము అడుగుతాం 100% మేము అడిగినాం, చేసినాం. కానీ వాళ్ళకి ఇవ్వబుద్ధి కాలేదు కావచ్చు. వాళ్ళు ఏ కుట్ర కోణంలో దీన్ని ఇవ్వకుండా ఆపిర్రు కావచ్చు. అంతే. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు ఆహ్, బీఆర్ఎస్ భవితవ్యం గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఒక మాట చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించదు అనేది ఒక మాట. ఏం చెప్తారు? పరిపాలించదని వాళ్ళు చెప్తే కాదు కదా! ప్రజలు చెప్పాలే. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు, అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి వైపు నడుస్తున్నది. ఇవన్నీ కళ్ళారా వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చి అభివృద్ధి పథకాలని చెప్పి, ఉద్యోగాలని చెప్పి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదు. అందుకనే కదా జనాలు మీరు చేయలేదని చెప్పడానికి ఇదే గెలుపు నాంది గదా! ఇక మీరు చేస్తారని గ్యారంటీ ఏమున్నది? 10 సంవత్సరాలు టైం ఇస్తే చేయలేదు. ఇప్పుడు మీరు చేస్తారని గ్యారంటీ ఏంటిది? ఆల్రెడీ 6 నెలలనే 5 అమలు తీసుకొచ్చేసినాం. ఇంకేం గావాలి? వాళ్ళు చూస్తా ఉన్నారు గదా ప్రజలు, విద్యావేత్తలు అందరూ చూస్తా ఉన్నారు. యాహ్! ఓకే. సో, ఎట్టకేలకు మీకు టికెట్ రాలేదు. అట్ ద సేమ్ టైమ్ మీరిప్పుడు నామినేట్ పోస్ట్ ఏదో ఒకటి ఆశిస్తున్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్. ఇది వాస్తవమా? వాస్తవమా? ఏ రాజకీయ నాయకుడికైనా పదవులనేది ఆశిస్తాం. హ్మ్. ఇస్తే తీసుకుంటాం. లేకపోతే పనిచేస్తాం. పార్టీలనే పనిచేస్తాం. 20 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం. అలాగనే దీంట్లో చేస్తాం. ఖచ్చితంగా. ఎందుకంటే అభివృద్ధి సైడ్ నడుస్తున్నది. సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. హ్మ్. ఎక్కడ గూడా దీంట్లో కరప్షన్‌కు తోడు ఇది లేదు. ఛాన్స్ లేదు దీంట్లో. వాళ్ళు చేస్తా ఉన్నారు. 100% సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి. ఆయనకి చేయాలని ఆశ చాలా ఉన్నది. సంకల్పం ఉన్నది. ఖచ్చితంగా చేస్తాడు. మొండి మనిషి. ఖచ్చితంగా చేస్తాడు. ఓకే. సార్ మీరు పర్వతగిరి మండలానికి జెడ్పీటీసీగా 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో జెడ్పీటీసీగా మీరేం చేషిళ్ళు? వాస్తవంగా చెప్పాలంటే మేము 40,00,00,000 అభివృద్ధి పనులు తీసుకొచ్చినాం. హ్మ్. అది పర్సనల్‌గా కష్టపడి. హ్మ్. దానికి మేము తండాలు గ్రామ పంచాయతీలయినాయి. ఆ గ్రామ పంచాయతీలకు సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు అభివృద్ధి చేసుకోగలిగినాం. 100% మేము దాని విషయంలో ఒప్పుకుంటాం. ఓకే. ఇప్పుడు కూడా మీరు జెడ్పీటీసీగానే బరిలో దిగబోతున్నారా? దిగబోతున్నారా లేదా? లేదండి. లేదా? జెడ్పీటీసీగా నాకు ఆలోచన లేదు. లేదు. ఏదైనా హైయ్యర్ పొజిషనే ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అంతేనా? అంటే ఇగ అవకాశాన్ని బట్టి ఏదో ఒకటి చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్సీల పరంపర గూడా ఉంది. ఈ ఎమ్మెల్సీలు ఏమన్నా మీరు ట్రై చేయబోతున్నారా? ఏదైనా అధిష్టానం మీరు చేయండి పోటీ అంటే ఖచ్చితంగా చేస్తాం. అవకాశం ఇస్తే ఖచ్చితంగా అవకాశం తీసుకుంటాం. ఓకే. సింగ్లాల్ అనే వ్యక్తి ప్రజలకి ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వాలదలుచుకున్నారు? ఇంటర్వ్యూ సందర్భంగా. మెసేజ్, యాహ్! మెసేజ్ ఏముంది? అందరూ కష్టపడాలే. జాబ్ క్యాలెండర్ తీస్తా ఉన్నారు. హ్మ్. యువత కష్టపడి జాబ్స్ కొట్టుకోవాలి. హ్మ్. లేని వాళ్ళు చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకోవాలి. చిన్న హ్మ్. పరిశ్రమలు పెట్టుకోవాలి. పెద్ద పరిశ్రమలు పెట్టుకోవాలి. తనకు తాను కాళ్ళ మీద నిలబడాలి. ప్రతీదీ గవర్నమెంట్ మీద ఆశపడకుండా తన టాలెంట్‌ను గూడా తను నిరూపించుకునే విధంగా బిజినెస్ చాలా రకాలుగా ఉన్నాయి. మనుషులు బతకడానికి ఇయాల రేపు జాబ్స్ కంటే నాకు తెలిసి బిజినెసే చాలా గొప్ప అవకాశం అనుకుంటున్నాను. ఎవరి టాలెంట్‌కి వాళ్ళు ఆలోచన చేసుకొని ఆ దశగా ఎళ్ళాలని నా కోరిక. ఓకే. సార్ కేటీఆర్ గారు ఎప్పుడు చూసినా ఒక మాట అంటా ఉన్నారు. ఈ ఈ 8 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది? ఏమిచ్చిందని ఒక క్వెషన్ మార్క్ ఇస్తా ఉన్నారు. అసలేమిచ్చింది? ఏమిచ్చిందనేది మేమే సాక్ష్యం గదా! హ్మ్. రుణమాఫీ 2,00,000 రుణమాఫీ హ్మ్. ఈయన 8, 9, 10 సంవత్సరాల నుంచెల్లి హ్మ్. రోజు రుణమాఫీ అయితది, క్వార్టర్‌లో అయితది, హాఫ్ అయితది, ఫుల్ అయిపోతది, అన్నీ అయిపోతన్నాడు. 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు గానీ రుణమాఫీ ఇయ్యలేదు. ఇంకొకటి డబుల్ బెడ్‌రూమ్ ఎక్కడా ఇవ్వలేదు. దళిత బంధు అని జెప్పిర్రు. దళిత బంధు ఇయ్యలేదు. గిరిజన బంధు అన్నారు. ఏ బంధులు అన్ని బంధులన్నారు. ఏ బంధు ప్రజల ముందుకు రాలేదు. ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే బతికిర్రు తప్ప, ఏ రుణాలు గానీ, ఏ సంక్షేమ పథకాలు గానీ సరిగ్గా అందలేదు. ఓకే. సార్ ఇప్పుడు ఒక్కొక్కలుగా మీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ నుంచి కొంతమంది కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్ అనేది పెద్ద మహాసముద్రం అయిపోయింది. ఇప్పుడు మీకు మీరే కొట్టుకొని పరిస్థితి రాబోతుంది ముందు రోజుల్లో అనేది ఒక టాక్. వాస్తవమా? బీఆర్ఎస్ పార్టీలో రాజు పాలన ఉండేది. హ్మ్.
ఇప్పుడు ఏదైనా స్వచ్ఛందంగా మనము మన యొక్క మన యొక్క ప్రజాపాలనలో వాస్తవానికి స్వేచ్ఛ ఉంది ఇందులో. డెమోక్రసీ ఫుల్ ఉంటది ఇందులో. ఖచ్చితంగా దాంట్లో తన స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటది. దాంట్లో ఏది మాట్లాడడానికి హక్కే లేదు. ఇక దాంట్లో ఏముంటదండి? ఓకే. మీ గురువుగా భావించేటువంటి అరూర్ రమేష్ గారు బీజేపీ వైపు వెళ్లారు. మీరెందుకని బీజేపీ వైపు వెళ్ళకుండా కాంగ్రెస్ వైపు రావడం జరిగింది? అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎవరి అభిప్రాయం వాళ్ళది. నాకు ఇందిరమ్మ రాజ్యం చిన్నప్పుడు నేను విన్నా. అందులో గిరిజనులకు కొంత మనకు ఎస్టీ, ట్రైబల్‌కి రిజర్వేషన్ రావడం, పోడు భూములు ఇవ్వడం, పంచరాయి భూములు ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం. అది ప్రజలు ఇప్పటికి చెప్తా ఉన్నారు. ఈ 50, 70 సంవత్సరాల ఇప్పుడు వృద్ధులు ఇప్పుడు గూడా వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అంటారు. అరే! ఇందిరమ్మ రాజ్యం ఏంటిదంటే వాస్తవానికి అప్పుడు ఇచ్చిన అసైన్డ్ భూములే ఉన్నాయి దళితులకు. అప్పుడు ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. అప్పుడు ఇచ్చిన అవే ఇప్పుడు వరకు ఆ ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు వరకు. ఆ ఇండ్లు 80స్‌లో కట్టిన ఇండ్లు ఇప్పటి వరకు ఉన్నాయి. 80స్‌లో ఇచ్చిన భూములు ఇప్పటి వరకు వాళ్ళే దళితులు దున్నుకుంటా ఉన్నారు. గిరిజనులు దున్నుకుంటా ఉన్నారు. ఇప్పుడు 3 ఎకరాలు ఇస్తామనేది ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. ఆహ్, దానికే ఇందిరమ్మ రాజ్యానికి ఎవరైతే చేరువలో ఉన్నారో, దగ్గరగా ఆలోచించే వాళ్ళు ఉన్నారో, ఖచ్చితంగా ఆ ప్రజలు గాని, ఆ లీడర్‌లు గాని అందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ స్థానిక ఎలక్షన్‌లో మేము మా యొక్క మీ 6 గ్యారెంటీలు అమల్లో తెచ్చినాం కాబట్టి వన్ సైడెడ్‌గా ఓట్లేసి అందరూ యువత ఎలక్షన్‌లో గాని, అందరూ పాల్గొనాలే. ఈ స్థానిక ఎలక్షన్‌లు మనం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్‌కి గిఫ్ట్‌గా ఇవ్వాలని మేమందరం అనుకుంటా ఉన్నాం. ఓకే. మీరైతే బరిలో దిగడానికి ఛాన్స్ అయితే లేదు. అంతే గదా! జెడ్పీటీసీ గారు వాటెవర్. జెడ్పీటీసీగా లేదు. ఇంకేదైనా వస్తే ఖచ్చితంగా ఉంటా. యాహ్! ఓకే. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాడండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.